కమల్ అయితే చాలా సీరియస్గా వచ్చి అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని అయితే పగలగొట్టేస్తూ ఉంటాడు. ఏమైందిరా, ఎందుకు అంత అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అని అయితే అడుగుతూ ఉంటుంది పార్వతి. ఇక అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు కమల్ ప్రవర్తించిన తీరుకి. ఇక అన్నయ్య చేసిన దీనికి ఇలా అన్నయ్య ఈరోజు ఏం చేసింది అస్సలేం నచ్చలేదమ్మా అనేది అంటూ ఉంటాడు కమల్. దీని అందరికీ కారణం అన్నయ్యే అనేది అంటూ ఉంటాడు. పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక పార్వతి అయితే అక్షయ్ ఏం చేశాడురా, వాడిని ఎందుకు అంటున్నావు, అసలు ఏం జరిగింది చెప్పు అనేది అంటూ ఉంటుంది పార్వతి. అన్నీ చేసింది ఏం బాగాలేదమ్మా అనేది అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ పార్వతి కాసి అయితే అలా చూస్తూ ఉంటాడు. అన్నయ్య చేసింది అసలేం పద్ధతిగా లేదు, అన్నయ్య అస్సలు మంచివాడు అనుకున్నాను, అస్సలు మంచివాడు కాదు అనేది అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి అక్షయ్ అయితే ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక వీడిని ఎలా ఆపాలి అమ్మకి విషయం తెలియకుండా అనేది అనుకుంటూ ఉంటాడు అక్షయ్. ఇక పార్వతి అయితే అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంట్రా నీ నసుగు అనేది అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు అంటే అని చేసిన పని ఏం బాగోలేదమ్మా, అందుకే ఇదంతా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవని వదిన అక్కడ కనిపించింది, అవని వదిన కనిపించి ఎంత దినిగా ప్రాధాయపడిందో తెలుసా అనేది అంటూ ఉంటాడు కమల్. ఆ మాటకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ బామ్మ భానుమతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఎంత ప్రాధాయపడిందో, నేను ఆ తప్పు చేశాను అంటే మీరు నమ్ముతున్నారా, నేను అత్తయ్య గారిని చంపాను అంటే మీరు నమ్ముతున్నారా అనేది వదిన ఎంత ప్రాధాయపడిందో, కాలు పట్టుకున్నంత పని చేసింది. అయినా సరే అన్నయ్య అమ్మ చెప్పిందే నిజం, అమ్మ చెప్పిందే వింటాను నేను అనేది అనేస్తాడు. ఆ మాటకి వదిన ఒక్కసారిగా కృంగిపోయింది. ఇలాంటి అన్నయ్యని ఏమనాలి చెప్పమ్మా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. భానుమతి అయితే చాలా కోపంతో మండిపడిపోతూ ఉంటుంది. వీడు అవని గోల సరిపోయింది అనేది అనుకుంటూ ఉంటాడు. నువ్వు అమ్మ మాట వినాలి, కానీ భార్య మాట కూడా వినాలి కదమ్మా. వదిన ఆ ఒక్క మాట వదినతో అమ్మ చెప్పింది నిజమే, కానీ నీ మీద కూడా నాకు నమ్మకం ఉంది అని ఆ ఒక్క మాట వదినతో అంటే వదిన మాతో పాటు ఇంటికి వచ్చేసేది కదా, ఆ ఒక్క మాట నువ్వు ఎందుకు అన్నయ్య వదినతో అనలేకపోయావు అని చెప్పితే ఆ కమల్ అయితే అక్షయ్ని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటకి అక్షయ్ అయితే తలదించుకుంటూ ఉంటాడు.